బెట్టింగ్ యాప్స్ ఆడకండి. బెట్టింగ్ యాప్స్ ఆడితే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఒక్కసారి 10 రూపాయలు పెట్టుకుంటే బై ద గాడ్ గ్రేస్ ఫస్ట్ టైం కదా అని 20 రూపాయలు వస్తాయి. ఇక పైసలు వస్తున్నాయి కదా అని పెట్టుకుంటూ పోతే చివరికి మీరే మోసపోతారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ఆడకండి. మరి బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇంపాసిబుల్. బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయలేరు. ఎందుకు బ్యాన్ చేయలేరు అంటే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ దండ ఎట్లుంటుందంటే ఎవ్వరికి కనబడకుండా ఉంటుంది. మరి ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ని 50,000 పెట్టి క్రియేట్ చేస్తారు. తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 50,000 ఇచ్చి ఈ యాప్ని మీరు ప్రమోట్ చేయండి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తుంటారంటే మనం అందరం చూసినాం, లింక్ కింద బయోలో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి అంటారు. ఇంకొంతమంది టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి, మీకు గివేవి ఇస్తాం, ఐఫోన్ ఇస్తాం అంటారు. ఇక ఈ జనాలు ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్మి జాయిన్ అవుతారు, ఆ బెట్టింగ్ యాప్స్ ఆడుతారు, లాస్ అవుతారు. ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2,000 మంది పైగా చనిపోయినారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ బెట్టింగ్ యాప్స్ వలన ఎంతమంది చనిపోయినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ దరిద్రం. ఆ దరిద్రం జోలికి వెళ్తే మన జీవితం కూడా దరిద్రంగా అవుతుంది. ఓకేనా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈజీ మనీ ఎప్పుడు రాదు. నీతి నిజాయితీగా కష్టపడి పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అంతే తప్ప నేను 10 రూపాయలు పెట్టుకుంటే నాకు 100 రూపాయలు వస్తాయంటే అవి రావు. ఆడేవానికి అంత తెలివితేటలు ఉంటే ఆడిపించేవానికి ఇంకా ఎంత తెలివితేటలు ఉండాలి కదా. సో కాబట్టి బెట్టింగ్ యాప్స్ ఆడకండి. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అగేన్స్ట్గా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మస్తు ఫైట్ చేస్తుండు, కానీ కొంతమంది అతని మీదనే ఏడుస్తున్నారు, ఈయన ఎందుకు ఇట్లా అంటుండని. సో వాస్తవానికి నా అన్వేషణ మన అందరి బాగు కోసమే ఆయన ఫైట్ చేస్తుండు. సో నిజంగా గ్రేట్. ఆ అన్నకి నా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ఆడకండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఓకేనా? ఏదైనా పని చేసుకోండి అంతే తప్ప బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఓకే? సో ఇది ఈరోజు వీడియో. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా 20 కిలోమీటర్స్ వచ్చిన తిరియాని. సో ఇక్కడ మంచిగా వేప చెట్టు ఉందని ఇక్కడ కూర్చున్నా. స్పెషల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడం కోసమే ఇటు తిరియానికి వచ్చిన. ఇది నా ప్రాబ్లం. చూడండి, ఇది ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కనిపిస్తుందా? చూడండి, ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. సో చుట్టూ ఎన్టీఆర్ ప్రాజెక్ట్. నా బైక్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఇంత చెప్తున్నా, నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను కూడా. ఓకే? అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ఎప్పుడు ఆడలేదు. ఓకే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఎగ్దమ్ ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.